దుండగలోని డాక్టర్ అత్యాచారం జరిగిన ఆర్జీఆర్ మెడికల్ కాలేజీపై ఆగస్టు 15న దుండగలు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 పోలీసులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కోల్కతా మెడికో అత్యాచారం జరిగిన తర్వాత ఆర్జీఆర్ మెడికల్ కాలేజీపై దాడులు జరిగాయి. దుండగులను నివారించడంలో పోలీసులు చొరవ చూపలేదని మెడికల్ స్టూడెంట్స్ ఆరోపించారు. వారు దాడులు చేస్తూ ఉండగా ప్రేక్షక పాత్ర పోషించారని వారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. 2 ఏసీపీలు 1 ఇన్స్పెక్టర్ పైన వేటు పడింది. అత్యాచారం జరిగిన తర్వాత కొందరు విధ్వంసం చేశారు. కర్రలు, ఇటుకలు, రాళ్లతో ఆసుపత్రిలోకి వచ్చి బీభత్సం చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మెడికల్ షాప్, అవుట్ పేషెంట్ విభాగాలతో అప్పటికే పలువురిని అరెస్టు చేశారు. అయితే ఈ దాడిలో పోలీసు వాహనం, బైకులు ధ్వంసమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, అదేవిధంగా ఈ సస్పెన్షన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, 9వ తేదీన కలకత్తాలోని ఆర్జికర్ కళాశాలలో, అంటే కళాశాల ప్లస్ మెడికల్ కాలేజ్ ప్లస్ ఆసుపత్రి కూడా, దీంట్లో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్యఘటనకు సంబంధించి తర్వాత నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో 15వ తేదీన రాత్రి సమయంలో కొంతమంది దుండగులు, నిరసనకారులు, అంటే మద్దతు తెలుపుతున్నట్లుగానే వారు కూడా లోపలికి ప్రవేశించి దాదాపు 40 మంది ఎవరైతే ఈ మృతురాలికి మద్దతుగా జూనియర్ డాక్టర్లు మద్దతు తెలుపుతూ అక్కడ నిరసన తెలియజేస్తున్నారు, వారిపై దాడికి తెగబడ్డారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసే సందర్భంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ నిర్లక్ష్యం వహించారు. కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదంటూ కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్న వైద్యులు, జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా నిన్న సుప్రీంకోర్టులో కూడా ఈ దాడి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా నిన్న సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా నిన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం, అంటే ప్రధాన న్యాయమూర్తి ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత 2 ఎస్పీలు, అలాగే ఇద్దరు ఏసీపీలు, 1 ఇన్స్పెక్టర్, ముగ్గురిని కూడా పోలీసు అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, కలకత్తా పోలీసు విభాగం సంబంధించిన అధికారులు వీరిపై వేటు వేసిన నేపథ్యంలో, అంటే ఆ సందర్భంలో దుండగులు వచ్చి వారిపై దాడి చేస్తున్న నేపథ్యంలో ఎందుకు అడ్డుకోలేదు అనేది ప్రధానంగా నేను సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిలో భాగంగానే 2 ఏసీపీలు, అలాగే 1 ఇన్స్పెక్టర్ పైన వేటు వేశారు. మరోవైపు ఇటు సందీప్ ఘోష్ పై కూడా కొన్ని కీలక ఆరోపణలు వస్తున్నాయి. ఇటు ఆర్జికర్ ఆసుపత్రికి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సందీప్ ఘోష్ ప్రతి దానిలో కూడా ఒక వ్యాపారంగా దీన్ని, ఈ ఆర్జికర్ ఆసుపత్రిని, కాలేజీని ఎంచుకున్నారు. దానిలో భాగంగానే ఏదైనా టెండర్ వస్తే ఆ టెండర్లో 20% షేర్ తీసుకోవడం, మరోపు ఏదైనా గుర్తు తెలియని మృతదేహం ఏదైనా హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం వస్తే అక్కడ అది ఆ డెడ్ బాడీని కూడా అమ్ముకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనేక అక్రమాలు, అవినీతి, మొత్తం అనేక ఆకృత్యాలకు కూడా ఈ ఆసుపత్రిని నిలవుగా ఎంచుకుని సందీప్ ఘోష్ వివిధ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు కూడా కొనసాగించేవారు అనేది ప్రధానంగా కొంతమంది బయటకు వచ్చి ఇప్పుడు సందీప్ ఘోష్పై, అంటే ఆ దాడి జరిగిన సందర్భంలో ప్రిన్సిపల్గా ఉన్నారు సందీప్ ఘోష్. ఇప్పుడు ఆ దాడి జరిగిన తర్వాత, ఆ అత్యాచార ఘటన జరిగిన తర్వాత రాజీనామా చేశారు. రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ ప్రిన్సిపల్గా విచారణ ఎదుర్కొంటున్నారు. సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. దాదాపు 5 రోజులు సిబిఐ విచారణ కంప్లీట్ అయింది. ఈరోజు 6వ రోజు సిబిఐ కార్యాలయానికి విచారణకు వెళ్లారు. విచారణ కొనసాగుతుంది. అంటే ప్రతిరోజు కూడా దాదాపు 11 గంటలు, 12 గంటలు, 13 గంటలు, 15 గంటలు ఇలా విచారణ కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ సందీప్ ఘోష్ పొంతలలేని సమాధానాలు చెప్తున్నారు. అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వడం లేదనేది ప్రధానంగా సిబిఐ అధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా పోలిగ్రాఫ్ టెస్ట్ చేయాలనేది ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా లై డిటెక్టర్ ద్వారా విచారణ కొనసాగించాలని సిబిఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఈ లై డిటెక్టర్ ద్వారా విచారణ కొనసాగించాలనేది వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా త్వరలోనే, అంటే ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించి విచారణకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే 6వ రోజు సిబిఐ కార్యాలయానికి విచారణకు సందీప్ ఘోష్ హాజరయ్యారు, మాజీ ప్రిన్సిపల్. ఇప్పుడు అంటే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడం ద్వారా
వాస్తవాలు బయటకు వస్తాయనేది సిబిఐ భావిస్తోంది. దానిలో భాగంగా ఈ దాడి వెనుక సందీప్ ఘోష్ హస్తం ఉంది. అంటే ఈ దాడి జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అనేది నిన్న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరోవైపు ఇటు బాధితురాలి కుటుంబ సభ్యులు కొంతమంది వైద్యులు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అంటే దాడి రాత్రి జరిగింది, మార్నింగ్ డ్యూటీ వచ్చిన వారు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది, సూసైడ్ చేసుకుందని చెప్పడం, వారు వచ్చిన తర్వాత అక్కడ చూస్తే మాత్రం సీన్ రివర్స్లో ఉంది. మొత్తం అత్యాచారం చేసి హత్య చేశారనేది ప్రధానంగా అక్కడ నిర్ధారించారు. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిందితులను అరెస్ట్ చేయకుండా ఏదో తూతూ మంత్రంగా అక్కడున్న పోలీసు వాలంటీర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ దాని వెనుక ఉన్న కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు, వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు వారిపై లేకుండా ఇంపాక్ట్ పడకుండా చూడాలనేది ప్రధానంగా ఇటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కూడా చూస్తుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయం చేయాల్సిన మమతా బెనర్జీ రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలంటూ నిరసన తెలియజేయడం పట్ల కూడా ఒకంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ ప్రత్యర్థి పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బాధ్యతకు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన ఒకవైపు డాక్టర్లు, మరోవైపు రాజకీయంగా రెండు విధాలకు కూడా ఇక్కడ విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు వైద్య వృత్తికి సంబంధించిన డాక్టర్లకు డ్యూటీలో ఉన్న సందర్భంలో సెక్యూరిటీ కరువు అవుతుంది, మేము ప్రాణాలు కాపాడడానికి రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటాం, కానీ మాపైనే ఎదురుదాడి చేస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాకు ఒక రక్షణ కల్పించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఈ డాక్టర్ల సంఘం నుంచి పద్మ అవార్డులు పొందిన 71 మంది రిటైర్డ్ డాక్టర్లు కూడా లేఖను రాశారు. దానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. 10 మంది వైద్యులతో, సీనియర్ వైద్యులతో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఇటు హైదరాబాద్కి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డిని, ఇటు ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, మరికొంతమంది సీనియర్లను జాతీయ స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. డాక్టర్లు, జూనియర్ డాక్టర్లకు సంబంధించిన భద్రతకు సంబంధించి ఒక మొత్తం సిఫారసు చేయాలి, భద్రత పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రధానంగా కొన్ని సూచనలు ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఒక జాతీయ స్థాయిలో 10 మందితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఎవరైతే దీనికి సంబంధించి పోలీసులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై కూడా కలకత్తా పోలీస్ విభాగం వేటు వేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన జరగడం అత్యంత దారుణం. అంటే అసలు దీని వెనుక అసలు ఏం కారణాలు ఉన్నాయనే దానిపై కూడా సిబిఐ మొత్తం విచారణ చేస్తుంది. సిబిఐ మొత్తం పలు యాంగిల్స్లో విచారణ కొనసాగిస్తోంది. మొదట అసలు ఈ ఘటన జరిగినప్పుడు మొదట లోపలికి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ముందు ఆ రోజు డ్యూటీలో ఉన్న వారందరినీ విచారించడం, తర్వాత ఘటన జరిగిన సందర్భంలో ఎవరు అటువైపు వెళ్ళలేదా అనే దానిపైన, మరోవైపు ఎవరెవరు ఈ ఘటనలో పాల్గొన్నారు, తర్వాత ఎవరు ఈ సందీప్ ఘోష్కు సమాచారం ఇచ్చారు, తర్వాత ఎవరు పోలీసులకు సమాచారం ఇచ్చారు అనే వాటి అంశాలపై కూడా ప్రధానంగా విచారణ కొనసాగిస్తుంది సిబిఐ. అంటే 9వ తారీఖు ఘటన జరిగిన తర్వాత 13వ తారీఖు వరకు పోలీసుల హ్యాండ్ఓవర్లో ఉంది దర్యాప్తు అనేది. కానీ పోలీసులు అప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతిని సాధించలేకపోయిన నేపథ్యంలో 13వ తేదీన కలకత్తా హైకోర్టు సిబిఐకి ఎంక్వైరీకి దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. తర్వాత అప్పటి వరకు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు అప్పటి నుంచి దర్యాప్తు చేసిన పురోగతికి సంబంధించి అంశాలన్నింటి కూడా వివరాలన్నింటి కూడా సిబిఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సిబిఐ పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న విచారణకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ కానీ ఇప్పటి వరకు కొనసాగిస్తున్న అంశాలకు సంబంధించి త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే గురువారం అంటే రేపు ఈ విచారణకు సంబంధించి సిబిఐ ఎప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు కొనసాగించింది అనే దానిపై పురోగతికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనకు సంబంధించి నిరసనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ కూడా అలసత్వం వహిస్తున్నారనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఈ అత్యాచార ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేయడం కూడా కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కానీ ఇంకా న్యాయం జరగాలి, సిబిఐ త్వరితగతిన దర్యాప్తు చేసి అసలు నిందితులను పట్టుకోవాలనేది ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు, మరోవైపు వైద్యులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ.